14వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. మీ హృదయములను, పేజీ నంబర్ వచ్చి 95, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, వారి యందు విశ్వాసం ఉంచుడి. మీ హృదయాలను ఏం చేయటమేంటే దేవుడు కలవరం. ప్రతి వారి హృదయాల్లో కూడా ఇప్పుడు ఏమున్నదంటే కలవరం ఉంది. అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, మీ హృదయములను కలవరపడవేయండి. మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయండి. నీకు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. చిన్నప్పటి నుంచి నువ్వు ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, కట్టుబాట్లు, లోట్లు, వీటన్నిటి నుంచి దేవుడు నిన్ను ముందుకు తీసుకొచ్చాడు. ఈరోజు అనేకుల ప్రార్థన ఈరోజు ఈ క్షేమంగా నీ ఉండడానికి దేవుడు నిన్ను నడిపించాడు. అందుకే మీరు కలవరపడొద్దండి. మీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఆశీర్వాదానికి వారసుడిగా ఉండడానికి పిలువబడ్డావు. నువ్వు ఆయన రాజ్యంలో ఉండడానికి పిలువబడ్డావు. నువ్వు ఆయనతో పాలు పంపులు పొందడానికి పిలువబడ్డావు. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని స్వీకరిస్తున్నావు. నువ్వు కలవరపడవలసినటువంటి అవసరం లేదు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయం లేదు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు ఎలాంటి భయం వచ్చినా, ఎలాంటి కొట్టుబాటు వచ్చినా, ఎలాంటి శోధన వచ్చినా, ఎలాంటి దుఃఖాలు వచ్చినా నువ్వు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ఆయన నీ పక్షములో ఉండగా నీకు ఏమంటే బాగా ఆట ఆడేవాడిని, బలంగా ఉన్నవాడిని, బాగా ఏమంటారు మాట్లాడేవాడిని నీ జట్టులో పెట్టుకుంటావు కదా, నీ పక్కన పెట్టుకుంటావు కదా. దేవుణ్ణి నీ పక్కన పెట్టుకోండి. దేవుడి చెట్టలో మీరు జాయిన్ అవ్వండి. దేవుడి చెట్టలో మీరు జాయిన్ అవ్వండి. ఆయనతో అడ్డు కట్టబడండి. నిజమైన ద్రాక్ష పల్లి నేను అన్నట్టుగా దేవుడితో అడ్డు కట్టండి. దేవుడిని ఆనుకోండి. వాక్యంతో నీ జీవితాలను పెనవేసుకోండి. మీకు భయం ఉండదు. ఇదిగో పేతురు భయపడతా ఉన్నాడు. పేతురు భయపడిపోయాడు. ఎలాగంటే యేసు ఎవరో నాకు తెలియదని ముమ్మార్లు పొందుతాడంట. తర్వాత యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఎంత గొప్పగా సేవ చేశాడో తెలుసా? పేతురు ఎంత గొప్పగా సేవ చేశాడో తెలుసా? అనేకులు ఆయన వెళ్తా ఉంటే నీడ పడితే నేను స్వస్థత పడతానని వాళ్ళు వచ్చారట. దేవుని ప్రకటించారట భయపడిపోయినటువంటి పేతురు. తర్వాత దేవుని వాక్యాన్ని తెలుసుకున్నాడు, దేవుని ఆత్మను ధరించుకున్నాడు, ఆయనలాగా మారాడు, గొప్ప ధైర్యవంతుడిగా మారాడు. మీరు కూడా శ్రమలు పడుతున్నారా? మీ హృదయాలు భయంతో ఉన్నాయా? ఏమంటే ఈ నిజంగా చాలా అసౌకర్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ దేశంలో. ఏమంటే మనల్ని పాలిస్తున్నటువంటి నాయకులు ఒక మతాన్ని అవలంబిస్తూ వాడి మతం వాడి ఇంట్లో, నేనేం చెప్తున్నానంటే ఏ వ్యక్తి అయినా సరే వాడి మతం ఎక్కడ? వాడి ఇంట్లో, సమాజంలో. నువ్వు అధికారిగా ఉన్నప్పుడు, లేకపోతే ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు ఒక మతాన్ని పట్టుకుంటే అది నువ్వు అందరికీ సమానంగా చేస్తావని ఎలా అనుకుంటావు? నేను అంటాను, ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక రకమైనటువంటి వస్త్రాలను ధరించుకుని ఉన్నాడు. ఆయన ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు అభద్రతా భావంలో ఉంటారా? ఉందా? ఇదే కుదరదు. ఎందుకంటే నా భారతదేశం లౌకిక దేశం. ఈ భారతదేశం ఒక మతాలకు, ఒక కులాలకు మాత్రమే పరిమితమైనది కాదు. భిన్నత్వంలో ఏకత్వం గల నా భారతదేశం. నిజమే. నీ మతాన్ని నువ్వు గౌరవించు, నీ భక్తిని నువ్వు కొనసాగించు, కానీ పరమతాన్ని మాత్రం సహించాలి. పరమతాన్ని గౌరవించాలంటే కుదరదు. ఈ భారతదేశంలో ఉన్నప్పుడు ఇతర మతాలను అసౌకర్యంగా ఉండకూడదు. నేను అంటాను, నిజమే చాలా మంది దేవుళ్ళను
నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు. ఇతరుల గురించి నువ్వు తప్పట్టడానికి నువ్వెవరో, తీర్పు తీర్చడానికి నువ్వెవరో. ఒకవేళ నువ్వు చెప్పాలనుకున్నప్పుడు ఇది ఇలా జరిగింది, ఇది చరిత్ర, ఇది అని చెప్పుడులే. అది ఏంటో ప్రజలు నేర్చుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. కానీ ఇది తప్పు, ఇతను ఎలా చేశాడని చెప్పడం ద్వారా వారి మీద నువ్వు ఆరోపణలు చేస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఇతర మతాలను గౌరవించాలి, ఇతర వ్యక్తులను గౌరవించాలి. బైబిల్లో సెలవిస్తా ఉంది, ఒకరికంటే ఒకడు యోగ్యుడని ఎంచుకోవడంలోనే బైబిల్లో చెప్తాము. మీరు ఎంచుకోవాలి. అది ఎంత అంటే ఏమాత్రం బైబిల్కి విరుద్ధమైనటువంటి విషయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమేనండి, నిజమే. ఇదిగో కలవరంగా ఉంది బ్రాహ్మణుడు కూడా, నిజంగా చాలా కలవరంగా ఉంది. మీరు చెప్తే నమ్మరు. రీసెంట్ గానే ప్రవీణ్ పగడాలని ఒక దైవజనుడు మన ప్రాంతంలో చనిపోయారు. చనిపోతే ప్రమాదం అని అన్నారు, కొద్ది గంటల్లోనే హత్య అన్నారు. అది ఏంటో ఇప్పటికీ తెలియదు. కానీ హత్య అని అందరూ నమ్ముతారు. మీరు ఎవరైనా అడగవచ్చు, మీరేంటయ్యా అని అడగండి. మీరేమంటారని అడగండి. దాన్ని మీరేమంటారని అడుగుతావు. అడుగుతారు అడగ, నువ్వేమంటావు అడుగు. అది ఏంటో అడగ, అది ఏంటో నాకు ఎలా తెలుస్తుంది? నేను అడగ, నేను చూసాను కదా. అదేంటంటే వాస్తవం తెలుసు. అదేంటో ఆధారంగా చెప్తాయి. అంతేనా? ఇంతేనా మాట్లాడవలసింది? హత్య అంటే నువ్వు చూసుకుంటారు, నువ్వు చూసావా? ఆధారాలను నిపుణులు పోసాడు. నువ్వేం నిపుణుడువా? నువ్వేం డిపార్ట్మెంటా? ఒకవేళ కాకపోయింటే నేను చేసేది కదా. నువ్వు అవుననుకో, ఇప్పుడు వరకు ప్రమాదం అన్నాడు, నువ్వు ప్రమాదం ఉన్నట్టు అసలు నువ్వేం ఆలోచించాలి? అది ఏంటో వివరాలు వస్తాయి. వచ్చి వివరాలు నమ్ముతావు నమ్మవు అర్థం. ఈ లోపల నీకెందుకు? నేను ఆ రోజు రాజమండ్రి వెళ్ళాను కదా. రాజమండ్రి వెళ్తే నాతో ఉన్నటువంటి సేవకులే అని అంటారు. వాళ్ళు అంటున్నారు, నాలుగు కోసేశారు. ఎవరే? ప్రవీణ్ పగడాలు నాలుగు కోసారు. రోడ్ కనపడుతుంది అనమాట. పోస్ట్ మార్టం చేస్తున్నటువంటి బాడీ మీద ఉన్నటువంటి వ్యక్తి నాకు ఫ్రెండ్ పీటర్ కుట్టాను అమ్మాయి. వాడు నాకు పంపారు. నాకేమి చిన్నట్లేదు, పెద్ద కట్ అయింది, పూర్తిగా కట్ అయింది. అంటే ముఖాలు ఏం చేస్తా ఉన్నాయంటే యాపనే సమాజాన్ని యాపనే ఎందుకంటే మరో ఒక లారీ పక్కలేదో ఏదో కబెట్టో ఏదో ఆవిడ చేస్తాడు. అది కింద ఏంటి అది పగడాలి. అది అసలు లోన వాళ్ళలో ఒక చోట లారీల మీద ఆపేసి రోడ్డు పక్కన దొంగతనాలు చేసే వీడియో దాన్ని తీసుకొచ్చి ప్రవీణ్ పగడాలి. కార్లు రాజ్యం ఏర్పడైంది. ఈ రాజ్యంలో లేని వార్తలు పుట్టింపకూడదు, పుట్టిస్తే నరకం. ఏంటది? లేని వార్తలు పుట్టిస్తే నరకానికి పోతారంట. బైబిల్లో చెప్పింది. కాకముందు చెప్పిన మాట, కాకముందు మాట అయితే చెప్పదు. బైబిల్ చెప్పిన మాటలు మాత్రం చెప్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకి మహిమ కలుగుతుంది. కలవరం ప్రజలందరూ కలవరమే, ప్రతి ఒక్కరు కలవరం. కూడా సంత బాధగా అనిపించిన సంఘటన దైవజనుడు వాక్యాన్ని అద్భుతంగా వివరించినటువంటి గొప్ప దైవజనుడు చనిపోయాడు. 14 మంది పిల్లల్ని వాళ్ళు ఇంట్లో పెంచుతున్నారు. దైవజనుడు విషయం తెలుసా? ఎంత మంచోడు తెలుసా? విషయం ఏం చెప్పేసి మన కార్యక్రమంలో వెళ్ళిపోదాం. మనం ఇక్కడ సేవకులుగా కొంతమంది బాప్తిసం తీసుకున్న వారి పాదాలను మేము కూడా కలిగాం. మీకు తెలుసు, మా తండ్రి మాకు నేర్పారు, మేము పాటించాం. వారు కూడా వారి చర్చలో ఉన్నటువంటి ప్రతి వారి పాదాలని కలిగినారు. అత్యంత గొప్ప విషయం ఏంటంటే ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడితే అందులో ఉన్నటువంటి ఒక 70-100 మంది ఎంప్లాయీస్ ఉంటాయి. ఈ 100 మంది ఎంప్లాయీస్ లో తుడిచేవాడు కూడా ఉంటాడు కదా, ఓర్కా ఉంటాడు కదా, ప్యూన్ ఉంటాడు కదా, ఆపరేటర్ ఉంటాడు కదా, మేనేజర్ ఉంటాడు కదా, అసిస్టెంట్ మేనేజర్ ఉంటాడు కదా, ఎండీ గారు ఉంటారు కదా. వీళ్ళందరూ కలిపి లంచ్ టైంలో ఎవరు రూమ్లో ఫోన్ చేయకూడదు. అందరూ వచ్చి
ఒకే డైనింగ్ టేబుల్ మీద ప్యూన్ తుడిచే ఆవిడ కూడా ఎండి గారు నా లైన్లోనే కూర్చొని ఫోన్ చేయాలి. దేవుడు నా మైకి గొప్ప ఎంత గొప్ప రూలే కానీ ఒక కుటుంబ సభ్యులు మాత్రమే ఒక టేబుల్ మీద చుట్టూ రౌండ్ గా కూర్చొని ఫోన్ చేస్తూ ఉంటారు. ఇంట్లో పనులు కూడా అయిపోయిన తర్వాత పెడతారు భోజనం. ఇదిగో ప్రవీణ్ పగడాల గారు వారి యొక్క ఆఫీసులో కూడా వాళ్ళందరూ కలిపి భోజనం చేయడం మంచి సాంప్రదాయం పెట్టంట. ఇది కదా సమానత్వం అంటే. మీరు ఇప్పుడు అలా చేశారా? మీ ఇంట్లో పనిచేస్తున్న వారిని కానీ లేకపోతే వేరే వ్యక్తులు కానీ మీతో పాటు సమానంగా కూర్చొని భోజనం చేసే అవకాశం మీకు ఇస్తారా? ఇవ్వట్లేదా? ఇవ్వకపోతే నువ్వు సమానత్వం కలిగి ఉన్నావు. యేసుక్రీస్తు సెలవిస్తా ఉంటాడు, మనందరినీ ఒకేలా చూడండి, ఒకలాగా చూడమని చెప్పలేదు. సమానత్వం కలిగి ఉండాలి. ఈ మనస్సు మనకు ఉండాలి. యేసుక్రీస్తులకు ఉన్న మనస్సు నేను కూడా ధరించాలి అని అంటున్నాడు. మీకున్నా లేకపోతే ప్రవీణ్ పగడాల జీవితం నుంచి మనం నేర్చుకుందాం. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. లూకాసు సువార్త 24వ అధ్యాయము. లూకాసు సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయము 38వ వచనం. 24వ వచనం. 78. మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములో సందేహము పుట్టలేదా? నేనే అనుటకు నా చేతులు నా పాదాలను చూడండి అంటున్నాడు. ఇది ఏ సందర్భంలో రాయబడింది? ఈ సన్నివేశం, ఈ మాటలు ఏ సందర్భంలో రాయబడ్డాయి? యేసు ప్రభుని సిలువ వేసేసిన తర్వాత ఆయన తిరిగి 3వ దినం లేచాడు. లేచిన తర్వాత అనేకులకు కనపడతా ఉన్నాడు. అందులో కొంతమంది అంటారు ఏమంటే మేము చూస్తేనే ఉన్నాము. ఇదొక టైపు. ఏదైనా విషయం ఏం చేస్తారంట? చూస్తేనే కానీ నేను నమ్మం. అక్కడతో అనుకుంటే పర్లేదు. ఇంకొక అక్కడ అంటాడు అక్కడ 7 గాయాల్లో 7 తినే కానీ ఉన్నాను అంటున్నాడు. అక్కడ పాలలో మేకులు తెగేసినటువంటి ఆ బెజ్జాలు ఉంటాయి కదా, దాంట్లో 7 చూస్తేనే కానీ నేను నమ్మనంటాడు. అతను కలవరం. నిజంగా లేచాడంటావా? లేచిన అట్లేనంటావా? అసలు గాయాల్లో 7 తినే కానీ నేను నమ్మను. కలవరం ఉందా శిష్యులకి? నీకేమన్నా కలవరం ఉందా? యేసుక్రీస్తు దేవుడని నమ్మటానికి, ఆయన నీకోసం చనిపోయాడని, నీకోసం తిరిగి లేచాడని, మరలా రాబోతున్నాడని నీకేమన్నా కలవరం ఉందా? రా బైబిల్ దగ్గరికి. నీ కలవరాన్ని తీర్చి దేవుడు మనకి మహిమ కలుగుతుందాక. ఇదిగో ఆ కలవరం ఎరిగాడు. ఆ దోమని అంటాడు, రా నా గాయాల్లో 7 పెట్టి చూడు, నేనే అని చెప్తా ఉన్నాడు. ఆ 7 పెట్టిన తర్వాత నమ్మాడు. ఈ సందర్భంగా వచనం గుర్తొస్తుంది, చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులంట. ఓకే, 7 పెట్టి చూసిన తోమా కన్నా యేసుక్రీస్తు నీ కోసం మరణించాడని ఒప్పుకోవడం ధన్యుడు అంటాడు. దేవుని మనకి మహిమ కలుగుతుంది. చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన మనం ధన్యులం. అందుకనే మనమందరం ధన్యులం అండి. ఏమంటే బైబిల్ గ్రంథం శ్రమిస్తా ఉంది, ధన్యులం అంటే మనమందరం కూడా. ఎలా అవుతాం ధన్యులం? ఎలా అవుతాం? ఈ ప్రవచన వాక్యములను విని గైకొనువాడు, దివారాత్రము దీనిని ధ్యానించువాడు. నువ్వు ధన్యుడు. నువ్వు డౌటే పెట్టుకోవు, నువ్వు కలవరపడకు. ఎందుకంటే ఆయన నీ పక్షమున ఉన్నాడు కాబట్టి. యోహాను సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఏమంటే ఆయన లేచాడు. మీకు అనుమానం ఉంది కదా, ఆ అనుమానాన్ని బట్టి చెప్తున్నాం. ఆయన లేచినాడు. చనిపోయి తిరిగి లేచిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు వారు కొందరు లేపారు. ఆయన భక్తులు మరి కొందరు లేపారు.
ఒక వ్యక్తి ఆ మధ్యకాలంలో మెడికల్ రిపోర్ట్ గుర్తొచ్చేవాడు. రోజు ప్రతిరోజు కూడా డాక్టర్ సఫాయ గారు ఈ రోజు మెడికల్ రిపోర్ట్ ఇస్తారు. ఏంటయ్యా రిపోర్ట్ అంటే స్వామి గారు కోరుకుంటున్నారు, ఆరోగ్యం సహకరిస్తుంది, చికిత్సలో స్పందిస్తున్నారు చెప్పారు. ఇప్పుడు చెప్పారు అక్కడ చెప్పాడు. తర్వాత ఏమైందంటే వాళ్ళు అందించారు. 40 రోజుల నుంచి సహకరిస్తున్నారు చికిత్స అని అన్నారు. అది వారు మాత్రం లేదండి నిజమే చెప్పి ఇచ్చిన ఒక వ్యక్తి యేసుక్రీస్తు. ఆయన మాత్రమే దేవుడు నామానికి వచ్చేద్దాం. వాక్య ధ్యానంలోనికి వచ్చేద్దాం. 77వ సంకీర్తన 4వ వచనం పేజీ నంబర్ 77వ సంకీర్తన 4వ వచనం పేజీ నంబర్ 491. నీవు నా కన్నులు మూతపడనీయవు, నేను కలవరపడుచు మాట్లాడలేక ఉన్నాడట. ఏమన్నా నిజమే, కన్నులకు నిద్ర రాదు, కలవరం ఉంటే నిద్ర మనకే ఎంతసేపు ఆలోచన ఏమైపోతుందో ఈ ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించండి. మీ హృదయంలో కలవరపడనీయొద్దు, ఎందుకంటే ఆయన మీ పక్షంలో ఉన్నాడు. దేవుడే మీ పక్షంలో ఉన్నాడు, మీ తోడుగా ఉన్నాడు, మీ పక్కనే ఉంటాడు. కాబట్టి ఎప్పటికీ కూడా భయపడవలసినటువంటి పని లేదు. చూద్దాం, కలవరపడకుండా ఉండాలి. ఎప్పుడు కలవరపడకుండా ఉండాలి అని బైబిల్ గ్రంథం మనకి వివరిస్తా ఉంది. మొదటి మార్కు సువార్త 13వ అధ్యాయం, మార్కు సువార్త 44వ పేజీ, మార్కు సువార్త 13వ అధ్యాయం 7వ వచనం. మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి విన్నప్పుడు కలవరపడకూడదు. దేనికి కలవరపడకూడదు వివరించుకుంటూ వెళ్తా ఉన్నాం. ఎవరి యుద్ధ సమాచారం దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం ఇస్తూ ఉంటుంది. వార్తలు విన్నప్పుడు మీరు ఏం చేయాలంటే కలవరపడకూడదు. ప్రార్థన చేయి, ప్రభువా ఇదిగో హమాస్ తీవ్రవాదులంట, ప్రభువా ఆల్ఖైదా తీవ్రవాదులంట, బాంబులు వేసేస్తారంట, ఇరాక్ దేశాలు, తాజా, పాలస్తీనా, ఇజ్రాయెల్, రష్యా, ఉక్రెయిన్, ఈ దేశాలన్నింటిలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి అని ఉన్నప్పుడు మన హృదయాలు ఏమైపోతే కలవరపడిపోతూ ఉంటుంది. అయితే ఇదిగో బైబిల్ యుద్ధాలు జరిగిన కలవరపడద్దని చెప్తాము. కలవరపడకండి, ఆయన మీ పక్షంలో ఉండగా మీకు ఇదిగో వెనుక శత్రువు వెంటాడినడు, వెనుక శత్రువు వెంటాడినడు, Yeah.
కుటుంబం చుట్టూ కావలి కాస్తానంట. ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో కుటుంబ పక్షంగా ఆ కుటుంబంతో దేవుని దూత ఆవరించి ఉంటుందంట. ఆయన కృప చెట్లకు మంచున్నట్లుగా ఎప్పుడంటే నువ్వు భయభక్తులు కలిగి జీవించాలి. నామానికి మహిమ కలుగును గాక. ఇదిగోండి చూద్దాం యోబు గ్రంథం 7వ అధ్యాయము. యోబు గ్రంథం 7వ అధ్యాయము ఒకటి నాకు సాయం చేస్తే 7వ అధ్యాయము 1వ వచనం. యోబు గ్రంథం 7 ఒక పేజీ నెంబర్ కూడా చెప్పాలి. 7వ అధ్యాయము 1వ వచనం. ఆ భూమి మీద నరుల కాలము యుద్ధకాలం అండి. ప్రతి యుద్ధమే. రాజ్యం మీద రాజ్యం. ఎవరి వర్గాలు, కులాల మధ్య కులాలు, మతాల మధ్య చిచ్చు. ఆ మతం అంటే ఈ మతం ఎక్కడో, ఈ మతం అంటే ఆ మతం ఎక్కడో, ఆడంటే ఏడకూడదు, ఏదంటే ఆడకూడదు. వాళ్ళేమో వర్గీకరణ అంటారు, ఏదేమో వర్గీకరణ వద్దంటారు. మధ్యలో ఏం చేస్తారు తెలుసా? చాలా తెలివిగా వ్యవహారం చక్కగా పెట్టేస్తారు. ఏమన్నా మహిమ కలుగును గాక. ఒకళ్ళేమో వర్గీకరణ వద్దంటారు, ఒకళ్ళేమో వర్గీకరణ కావాలంటారు, ఒకళ్ళేమో ఆటంలో కలపంటారు, ఏదేమో ఆటంలో వద్దంటారు. ఈ రాజ్యం ఎలా ఉంటుందంటే, ఈ దేశం ఎలా ఉంటుందంటే నిత్యము ఏదో తమ్ముడు నేను ప్రవీణ్ నేను పోలీస్ స్టేషన్కి వెళ్తా ఉండేవాడు చాలా సార్లు. అసలు పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో తెలుసా? నిత్యము సంత మార్కెట్ ఉన్న సంఘంగా ఉంది. ఎప్పుడు ఏంటంటే వాడు వాడుకుంటాడు, మనం ఇవ్వకుంటాడు, ఈ ఎప్పుడు కూడా నిత్యం సమాధానం లేక, శాంతి లేక, కలిపి ఘర్షణలు ఇవన్నిటితో నిండి ఉన్నది ఈ దేశం. అందుకని నా భారతదేశం భిన్నత్వంలో కోమాడే, ఎక్కడ మతం అనదే, ఎక్కడ ఆచారం అనదే, ఎప్పుడు ఏది పాటించినా మేమందరము ఎవరము మనందరము ఒకటే. అదే భారతీయులు. నామానికి మహిమ కలుగును గాక. నేను నా దేశాన్ని ప్రేమిస్తాను, పరమతాన్ని సహిస్తాను. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏమనాలంటే, నువ్వు ఈ దేశాన్ని ప్రేమించు, నీ భక్తిని నువ్వు నిర్వర్తించు, పరమతాన్ని గౌరవించు. నామానికి మహిమ కలుగును గాక. ఈ విధానంతో వెళ్తే దేశం సుభిక్షంగా ఉంటుంది. లేకపోతే అశాంతి, గొడవ, కక్ష, కార్పణ్యాలతో వెళ్ళిపోతా ఉంది. వీటన్నిటికి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు. ఎంత సమాచారం ఉన్నప్పుడు ఇదిగో ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 4వ అధ్యాయము 19వ వచనం, పేజీ నంబర్ 630. లాస్ట్ లో యుద్ధ ఘోష నీకు వినపడుతూ ఉన్నది. నిజమే, చాలా దారుణంగా. ఇప్పుడు కూడా నిన్నగాక మొన్న ఏదో జింబాబ్వే దేశంలో ఇప్పుడు భూకంపం వచ్చింది. జింబాబ్వే మలేషియా తాయివాన్ బ్యాంకర్ అంటే న్యూస్ ఫాలో అవుతుంది. బ్యాంక్ అందులో ఏం జరుగుతూ ఉందంట, తప్పే కాదు, న్యూస్ చూడటం తప్పే. నేను కూడా న్యూస్ చూస్తాను. మిగతా విషయాలు వచ్చేద్దాం. మనం పక్క దేశాలు ఏం కలుగుతూ ఉంది? భూకంపం కలుగుతూ ఉంది. ఇది విన్నప్పుడు మనందరికి భయం కలుగుతుంది కదండి. అయితే దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనము భయపడాలి. బైబిల్ గ్రంథంలో 365 సార్లు ఏమనుందంట? భయపడకుడి అంటే రోజు ఒకసారి అన్వయించుకుంటే మీకు మీరు అలా చెప్పచ్చు. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు, భయపడక గురించి అంతలా చెప్పేస్తున్నావు బావా, నేను భయపడ్డాను మీటింగ్ లో చెప్పేసాం అని చూపు అర్థమైంది. అయితే అప్పుడు భయపడ్డాను, ఇప్పుడైతే భయపడ్డాను. దేవుడు నామానికి మేము అలాగే భయపెట్టుకోయి. దేవుడు నామానికి మహిమ కలుగుతుంది. వచ్చేద్దాం. భయము దేనికి భయపడకూడదంటే, ఈ లోకంలో వార్తలకి, యుద్ధ సమాచారానికి, దుష్టులకి, దొంగలకి, అబద్ధికులకి భయపడకూడదు.
చేస్తావేమో అని భయపడదు, దేవునికి దూరంగా ఉంటానేమో భయపడదు, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటానేమో భయపడాలి. దేనికి భయపడాలో దానికి భయపడాలి, దేనికి భయపడకూడదో దానికి భయపడదు. వాక్య ధ్యానంలోకి వచ్చేద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం పేజీ నెంబర్ 15 3వ అధ్యాయం 14వ వచనం. నీతి నిమిత్తము శ్రమపడినను వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకూడదంట. ఎవరి బెదిరింపులకు? కొంతమంది ఓ కూపుడు అంటారు తెలుసా మీరు? కొంతమంది బెదిరించే బెదిరింపులకు భయపడిపోకూడదు. సాతాను గారు మనలో కూడా భయపెడతా ఉంటాడు. ఓ సోదరులు, ఈ ఇరుకు ఇవన్నీ నేను తీసుకొస్తా ఉంటాడు. నువ్వు భయపడిపోయి తప్పు చేసేసి ఆ రాజ్యంలో చేరాలని నాకు కోరిక. ఏ మాత్రం భయపడి గ్రహించండి. సాతానా వెనక్కి పోవాలంటే నువ్వు కూడా నీకోసం శోధనలు, ఈ కలవరాలు, ఈ బెదిరింపులు, ఈ బెదిరింపులు ఎట్టి పరిస్థితుల్లో బెదిరింపకూడదు. ఈ బెదిరింపులు తాగకూడదు. ఎవరన్నా మిమ్మల్ని బెదిరిస్తారా? ప్రార్థన చేయండి, చెయ్యండి ప్రార్థన. ఖచ్చితంగా వాళ్ళని ఏం చేస్తాడో అనుష్టాడని అనుషా చాలా మంది ఈరోజు నువ్వు చూస్తూ ఉన్నారు. అనేకులు అనుసారు. ఇదో అక్కడ తనలో సేవకుడు తెలుసు, పేరు పెట్టాడు. మరి ఏంటంటే ఈ భారత ఈ ఆంధ్రప్రదేశ్లో అత్యంత అక్కడ డబ్బు ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ అంటారు. వారి స్థలం పక్కనే వారు చర్చ్ కట్టుకున్నారు. అప్పుడు ప్రవీణ్ బాబు పాస్టర్ కట్టుకుంటే కేసులు నడిచాయి. ఎక్కువ కనబడే వ్యక్తి అక్కడ చర్చ అయిపోతుంది. చాలా కోర్టులు నడిచాయి. ఏమైందో తెలియదు. వాళ్ళే కేసులు వాపసు తీసుకున్నారు. అంటే ఎవరైతే మనం అనుకున్నామో ఆ వ్యక్తి కేసులు వాపసు తీసుకుని ఈరోజు అక్కడ మందిరం నడుస్తుంది. ఈ రోజు ఒకవేళ కొంచెం అలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా దేవుడు వాని క్రియలను బట్టి దేవుడు దేవనామానికి మహిమ కలుగుతుంది. నీ క్రియలు ఉన్నాయో నిజంగా నేను చాలా అద్భుతంగా చేశాను. అందుకే ఆ పెద్ద వ్యక్తి ఈ వ్యతిరేకంగా ఏ బావులు కనపడకుండా చేశారంటే, నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నా, పూర్తి సమస్యలో ఉన్న, ఆరోగ్య సమస్యలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, దుఃఖపాట్లో ఉన్న ప్రార్థన చేయబడుతున్నారు. కానీ నీకు సమస్తాన్ని సమకూర్చారు. సంకల్పాలను పిలుపొంది నిన్నే ప్రేమించుటకు సమస్తము సమకూరి నేను కైగలుగును. సంకల్పాలను పిలుపొంది నిన్నే ప్రేమించుటకు సమస్తము సమకూరి నేను కైగలుగును. యేసుని సారూప్యము నేను పొందాలని, యేసుని సారూప్యము నేను పొందాలని అనుమతించడానికి విలువైన సిలువపై అనుమతించడానికి విలువైన సిలువపై నీ భయమును నీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద పాకు ప్రతి పురుగును సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగించబడి ఉన్నవి. దేనికి ఉండాలంట? మన బెదురు ఎవరుకుంటారంట? ఎవరి మీరు దేనికి భయపడకండి.
అని నీ మీద ఏముండాలి? జంతువులన్నిటికీ. ఈ లోకంలో ఉన్నటువంటి జంతువులు ఉంటాయి, నీ మీద ఏది తాడించో తొక్కి పెట్టాలంటే ఒక్కొక్కదాన్ని నువ్వు. ఇదిగో బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, సర్పములను తొక్కి పెట్టాలంట. తొక్కుతారా మీరు? పారిపోతారా? తొక్కుతారా పారిపోతారా? దేవుడు ఎందుకో తెలియదు. బహుశా ఈ వాక్యం నాకు బాగా పట్టింది అనుకుంటా. నేను పాములు చెప్పడంలో ముందు ఉంటాను. ఉన్నా చెప్పాలి చెప్తానని పాములు చెప్తున్నా సగం చెప్తే నీకు అర్థమవుతుంది. పెళ్ళికొండ పిల్ల కొత్తలో నా కూతురు పుట్టినలో లేదో నాకు ఇంకా గుర్తులేదు. అప్పుడు మా పెళ్ళికొండ అత్తగారు గ్యాస్ ఇదన్నమాట. ఈ గ్యాస్ ఎంత ఉంటుంది కదా, దీంట్లో నుంచి వైర్ పెట్టుకోవడానికి బెంచింగ్ ఉంటుంది కదా, ఈ బెంచింగ్ లో నుంచి పొయ్యి లేదా పొయ్యి గుర్తులేదు, పొయ్యి లేదు, కరెక్ట్ ఏదో తీసారు. కరెక్ట్ ఖాళీగా ఇప్పుడు వచ్చింది. వస్తే మేమేమో ఇంట్లో ఏదో మాట్లాడుకుంటాము అందరం. కరెక్ట్గా కొంత ఇబ్బందిగా చేదో చేస్తుంటే ఆ పొయ్యిలో నుంచి ఇలా వచ్చి ఇలా చూడుతున్నాం. ఏంటది అలా ఉందని అర్థమేంటి? ఎంత కరెక్ట్గా బయట కనబడుతుంది. చూసి మా అత్త పాము ఇంట్లో పాము కొత్తలు కదా పిల్లలు పాము ఇక్కడ హీరోలుగా చూస్తే పాము ఏదైనా చూస్తే అలా ఉంటుంది. అయితే ఎంత నెట్టినా కారణం చాలాసేపు ఏముందో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. ఎంత ఉంటుంది కదా, భక్తరం లాగా పొడవుగా ఇలా కుంగుతుంది. అది ఎంతే ఉంటుంది, ఇంత 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 అలా ఉంటుంది. నువ్వు చెప్తే నమ్మరు. దేవుడు ఇదిగో ధైర్యం ఇచ్చాడు నాకు మొదటి నుంచి. ఆ విషయాల్లో ధైర్యం ఉంది కదా. ఆ కర్రెట్టి ఒకే దెబ్బ ఆ కొట్టారు, మొక్క అయిపోయింది. దగ్గరికి తినేస్తుంది. ఏంటి అది అంటే ఇంత మొక్కతోటే నేను దాన్ని చంపడానికి దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు. సమస్త మహిమగంతా దేవునికి ఏం చేయలేదు. వచ్చేదా ఈ పాములకి, ఈ కుక్కలకి, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ జంతువులకి మీ బెదురు ఉండాలి. ఏముండాలి? మీ బెదురు ఉండాలి. మనం భయపడుతున్నాం. కుక్కలంటే వాడి భయం, అయ్యంటే భయం, ఇయ్యంటే భయం, ఏదైనా భయం. మొన్న ఎపిసెంట్ కదా, ఎంత ఉంటే కుక్క దాన్ని అరుపుతుంటే దాని అరుపున సూర్యుడు ఎంత కింగ్ వచ్చేసి ఇక్కడ నుంచున్నాయి. చాలా కంగారేసింది. ప్రయత్నం చేస్తా అంటే వీటి నుండి ఏది మీరు భయపడద్దు, మీ భయం దానికి ఉండాలి. ఎందుకు బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, నేను చెప్పలేదు భయపడద్దు, మీ మీద ఉండాలి. వచ్చేద్దాం, ఇంకా చూద్దాం. ఏమండి 16 యాహాను సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయం 33వ వచనం. యాహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం, పేజీ నంబర్ 97. చదువు. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను. ఏమంటాడు? అయినను. బైబిల్ వచనంలో చాలా మాటలు చాలా గొప్పగా ఉంటాయి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు కాదండి, ఎంతో ప్రేమించాడు. ఇదిగో ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. ఏమని లోకము మీకు శ్రమ కలుగును అయినను. అంటే దాని అర్థం ఏంటంటే కలుగుతుంది, కామత్రింగది. మనిషి అన్నాక శ్రమ వస్తాయి. శ్రమ లేకుండా ఎవరు ఉండరు. కానీ శ్రమను సహించగలిగినంత కంటే ఎక్కువ, శోధింపగలిగినంత కంటే ఎక్కువ నీకు శ్రమలు. ఎవరే ఎంత తట్టుకోగలవో దేవుడికి తెలుసు. అంతవరకే నన్ను అనుమతిస్తాడు. నువ్వు కూడా నీ పిల్లలకే సిమెంట్ బత్తాకి బయటనే అంటావా? చిన్న బ్యాటరీ నువ్వు పోయగలవా లేదో చూసుకో ఒకసారి. పోయగలవా? ఈరోజు ఉదయమే జరిగింది. అయ్య బాబు నువ్వు పొద్దున్న అది ఎవరో వచ్చారు కదా, ఆ
అప్పిల్ నుంచి అక్కడ బ్యాగ్ ఏదో తెచ్చారు కదా కర్రలో, దాన్ని మొయ్యగలవా అని అడిగినా వాళ్ళకి ఏమన్నా కర్ర లేదు, ఏమన్నా మొయ్యగలవా అని అడిగినా మా అబ్బాయి పొద్దున ఎవరో వచ్చారు అప్పిల్ నుంచి మాస్టర్స్ ఈరోజు ర్యాలీ ఉంది, దాని మీద ఒక కర్ర మన ఇంట్లో ఉంటే ఆ కర్ర పట్టుకెళ్తానికి వచ్చారు ఆయన. నేను లోన ఉన్నాను షర్ట్ వేసుకోలేదు, నా గురించి వేసాను ఆ కర్ర వారికి ఆవిడ బడ్జెట్ అన్నాను. ఇప్పుడు వెంటనే మా అబ్బాయి వెళ్తున్నాడు, నేను అనుకున్నాను ఒక వ్యాపారం ఏమండి అన్న వ్యాపారం నన్ను చేరుకోలేదు. నేను అన్నానేమో దాన్ని చెప్పేసి ఆడలేకపోయాడు. అంటే మనం ఏం చేస్తామంటే తట్టుకోగలిగినంత కంటే మన పిల్లలకు మనం ఏంటి పరువైన బాధ్యతలు చెప్పం కదండి. అలాగే నీ తండ్రికి కూడా నీకు ఏ శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నువ్వు శోధింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన అనుమతించాడు. ఆయన బాధపెట్టాడు. దేవుడు శ్రమలు నేను పెట్టడం ఏం చేస్తాడు, అనుమతిస్తాడంటే నువ్వు శోధించగలిగినంత కంటే ఆయన. కొరింథీయులకు రాసిన పత్రిక ఇక్కడ ఉంటుంది చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఇదిగో 13 పేజీ నంబర్ 152. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. ఏమంటే మిమ్మల్ని సహింపగలిగినంత కంటే ఎక్కువ శోధింపబడనీయడు అని మీరు నమ్మాలి. ఎప్పుడు శ్రమ వచ్చినప్పుడు శాపం వచ్చినప్పుడు ఎదిరిపోకండి. ఆ శ్రమను చూసి మీరు భయపడకూడదు, శ్రమను గద్దించండి. ఇదిగో నా తండ్రి వెనక్కి పొమ్మన్నాడు సాతాన్ని, వెనక్కి వెళ్ళిపోవాలి. దాన్ని చూసి ఏం చేయాలంటే శ్రమను చూసి బెదరకుండా ఉండాలి. చూద్దాం ఇప్పుడు 3వ అంశం యెషయా 21వ అధ్యాయం 4వ వచనం. యెషయా 21వ అధ్యాయం 4వ వచనం పేజీ నంబర్ 584 చదవండి. నా గుండె తట్టక కొట్టుచున్నది, మహా భయము నన్ను. చాలా మంది భయం, ఈ భయమే మమ్మల్ని ఏం చేస్తారంటే సగం ఆరోగ్యాన్ని క్షీణించేస్తారు. మీకు వినాలి, ఈ భయము మనం ఎంత ఇబ్బంది పడుతుందో ఒక సంఘటన నేను చదివాను ముగ్గురు, అది వివరించే ప్రయత్నం చేయాలి. ఒకసారి అందరూ వినాలి. అసలు ఈ భయం అంటే భయం ఎంత ప్రమాదం అంటే విషయం కన్నా చాలా ప్రమాదం కూడా మీకు చెప్తామని. కొంతమంది శాస్త్రవేత్తలు, ఇది నిజమండి, ఇది తప్పు కదా, అమెరికాలో కొంతమంది శాస్త్రవేత్తలు దీన్ని ప్రయోగం చేయాలని కూడా. భయము అంటే మనిషిలో భయం పెట్టుకుంటారు కదా, ఈ నాకు కవర్ అవుతుందా, నాకు కవర్ అవుతుందా, నాకు పద్ధతిగా ఒక భయం ఉంటుంది. ఆ భయం ఏం చేస్తుందంటే వాళ్ళు క్షీణింపజేస్తా ఉంటారు. ఆ భయాన్ని జయించాలి. అందుకనే దీన్ని నిరూపించడానికి శాస్త్రవేత్తలు అమెరికా దేశంలో పరీక్ష చేశారు. అదేంటంటే మరణ శిక్ష పడిపోయిన ఖైదీ, అంటే ఉరి తీసేయాలని మీరు అంటారు కదా, అలాంటి ఒక ఖైదీని కోర్టు దగ్గర పర్మిషన్ తెచ్చుకున్నారు. ఏమని అతను చచ్చిపోవడానికి ఇంకా 2-3 రోజులు అతను ఏం చేస్తారంటే ఉరి శిక్ష వేస్తారు. అటువంటి ఒక ఖైదీని పర్మిషన్ తెచ్చుకున్నారు. అతను ప్రయోగం చేశారు. ఏంటంటే ఒక టెస్ట్ చేయాలనుకున్నాము, ఈ టెస్ట్ ద్వారా ఒక సమాజం ఒక విషయం చెప్పాలని అనుకుంటే జడ్జిలు అందరూ కలిపి ఇంకా 2 రోజులు ఎలాగా ఉరి తీసేయగలిగి ఈ పరిశ్రమ ఉపయోగపడతారని బహుశా వారు ఇచ్చి ఉంటారు. ఇస్తే ఏం చేశారయ్యా అంటే మనం ఏంటంటే బాగుండే అనుకోవచ్చు, ఏంటంటే మళ్ళీ చెవులు చూసుకోండి, మళ్ళీ అవసరమైతే చెవులు చూసుకోండి ఇబ్బందులు. అక్కడ ఏం చేశారంటే ఆ ఖైదీలు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆ ఇంజనీర్లు డాక్టర్స్ వచ్చి అక్కడికి ఏం చేశారంటే విభజన చేశారు. అక్కడ కూర్చోబెట్టి అక్కడ ఎదుర్కొండా అవన్నీ కూడా కుదిరితే కాకుండా అక్కడ ఒంటి మీద అక్కడ మొత్తం అగ్గితోటి మెడలో వేసి అక్కడ రకరకాలుగా మొత్తం ఆ రూమ్ లో అతనికి అయ్యి మాత్రమే ఉన్నాయి, ఇంకేమీ లేవు అన్నట్లుగా అతన్ని చిత్రీకరించారు. అయిపోయిన తర్వాత అక్కడ భయపడ్డాడు. అయిపోయిన తర్వాత ఏం చేశారంటే అతనికి కళ్ళకి గంటలు కట్టేశారు. ఏం కట్టేశారు? కళ్ళకి నల్లకి గంటలు కట్టేసి ఏం కనపడుతుంది కదా. అప్పుడు ఏం చేశారంటే ఈ రూమ్ లో ఉన్నటువంటి వాటన్నిటిని తీసేసి జూమ్ పంపేసిన తర్వాత అదే డాక్టర్ గారు వీడియో పెట్టడం మొదలు పెట్టారు. ఇవన్నీ వీడియో తీస్తా ఉన్నారు. ఆ వీడియో తీసి 2 సూదులు, సిరంజీలు 2 సూదులు అవి తీసుకొని సేమ్
దానికి ఎలా ఉంటాయో అవి ఎలా ఉంటాయో అవి ఇక్కడ ఏం చేశారంటే శరీరం మీద ఇలా గీరారు. అంటే అది కాట్ వేసినట్లుగా వేస్తే అదే కాటేసేసింది, కాటేసిందయ్యా బాబో అవుతుంది అన్నాక జాగ్రత్తగా ఈలోపు మళ్ళీ తీసుకొచ్చి దాన్ని ముందు పెట్టారు. మంచి పాపం దాన్ని తీసుకొచ్చారు, దూరంగా ఉంది. అయ్యో కాటేసింది బాబు. ఈ పరీక్ష అక్కడ తెలియదు, ఇది పరీక్ష విషయం అక్కడ తెలియదు. తెలియకపోతే దాని ఎదురుగా తిరుగుతుంది కదా, ఇదే నన్ను కాటేసేసింది అమ్మని కదా. కాళ్ళ నుంచి అక్కడ ఒంటిలో ఏం జరుగుతుందంటే హార్మోన్స్ రిలీజ్ అవుతా ఉన్నాయి. ఏంటయ్యా హార్మోన్స్ అయ్యాయంటే ఇంకా నేను బతకను అని అతను ఏం తీసుకుంటా ఉన్నాడు. అది ఆలోచించగా అతను ఒంటిలో విషయం అయిపోయినది. కొన్ని గంటల తర్వాత చనిపోయాడు. నిజం ఇది. కొన్ని గంటల తర్వాత చనిపోయాడు. ఏంటయ్యా అంటే సూది పుచ్చుకుంటే ఎందుకు చచ్చిపోయాడంటే అతను ఒంటిలో సూది అనుకోలేదు, అతను హోమ్ అనుకున్నాడు. ఆ భయం, ఆ నెగిటివ్ థాట్స్, ఆ థాట్స్ అతను హార్మోన్స్ లో బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ చేశాయి. ఆ బ్యాడ్ హార్మోన్స్ అతను గుండెలో కొట్టుకోవడం ఆపేశాయి. ఆ వ్యవస్థలన్నింటినీ బంధించేశాయి. చనిపోయాడు. అప్పుడు ఆ శాస్త్రవేత్తలు బయటికి చెప్పారు, ఇదిగో మనుషుడికి భయం వేస్తా ఉంది, ఈ భయాన్ని జయిస్తే ఆరోగ్యంగా ఉంటాడు. అందుకని చాలా మంది అంటూ ఉంటారు అది మాత్రం పాజిటివ్ గా ఉండండి, దేవుడు మీకు ఆరోగ్యాన్ని నెగిటివ్ థాట్స్ బెదిరింపులకు వెళ్ళకండి. ఈ సైకలాజికల్ కదా నేను తగ్గలేమో, నాకు సీరియస్ అయిపోతేమో అనుకున్నప్పుడు సందర్భం వచ్చి చెప్తా ఉన్నాను. అక్కడ గుర్తుంది నేను ప్రతిరోజు వరకు కొంతకాలం గత 4-3 సంవత్సరాలు క్రితం ప్రతిరోజు నా తమ్ముడు డాక్టర్కి వచ్చిన తర్వాత నేనేమని ఉండంటే నాకు గుర్తుంది. కొంచెం మొత్తం క్యూలో రాకున్నాడు. అదే మీరు ఎవరైనా గుర్తించుకున్నాను లేదా అని మొత్తం కొంచెం రోజు ప్రతిరోజు ఆ మాట బాగా గుర్తిస్తాను. ఏదో చదివేసి బట్టి పట్టించుకోలేదు. నిన్న మాత్రం నువ్వు కొంచెం వీక్గా ఉన్నావు, మాత్రం యాక్టివ్. నేను రోజుకి వాడు నేను కోరుకుంటున్నాను శక్తి వాడు రావాలని ఏం చేసేవాడంటే నా ప్రయత్నం నేను చేసేవాడు. నేను నమ్మానికి మహిమ కలుగుతుందా. మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉన్నారంటే వాళ్ళతో మీరు ఏం చేస్తారంటే ఒకవేళ వ్యసనం ఉన్నా కానీ మాట్లాడవుతుంది. శుభంగా వాళ్ళు ఈరోజు ఎలా తయారైందంటే అశుభం నోట్ అంతే ఇంకేంటికైనా వద్దేనండి. ఇంకా వయసు ఎందుకండి మాట్లాడాలి, మీకు ఎందుకండి, మీకు ఇష్టం లేకపోతే నోరు మూసుకోండి. కానీ ఎక్కువ మాట మాట్లాడొద్దండి, అనారోగ్యమైన మాటలు మాట్లాడొద్దండి, తప్పు మాట మాట్లాడొద్దండి, శుభం పలకండి. దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, దేవుడు నిన్ను ఆరోగ్యం వైపు నడిపిస్తాడు. ఎంతసేపు శుభపలికే మాటలు మాట్లాడతాం, అనారోగ్యమైన మాటలు, అపశకునం మాటలు ఏ మాత్రమో మాట్లాడతాం. నాకు గుర్తుంది ఇంకా ఎవరెవరో కూడా నాకు గుర్తుంది. మా నాన్నగారు ఆపరేషన్ జరిగిన రోజుని ఆ రోజు చెప్పడం అవ్వట్లేదని అది తెలుసా, నాకు తెలుసు. తర్వాత మా తమ్ముడు రాజమండ్రి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత కూడా సేమ్ అదే మాట వినపడ్డా. మంచి పరిగణలోనే వీలైతే నోరు మూసుకుని సేవ మాటలు, తప్పుడు మాటలు, పుకార్లు, లేని మాట అనుకుంటే లేని వార్తలు పుట్టిస్తే నరకానికి కదా. వెళ్ళిపోదాం. మహా భయము కలవకు పెడతా ఉందంట. ఇదిగో కీర్తనలు 88వ సంకీర్తన ముగించుకున్నాం. వాక్యం ఇదిగో కంప్లీట్ వచ్చేస్తా ఉన్నాను. భయము మనల్ని కలవపెడుతుంది. హబక్కూకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో నా అంతరంగం కలవరపడుతా ఉంది. యోబు గ్రంథం 6వ అధ్యాయము 21వ వచనం ఆపదను చూసి భయపడతా ఉన్నాడట. ఎవరు భయపడద్దు, చివరిగా కలవరపడక
కనిపెట్టుకొని జీవించాలి. దాని మీద 4వ అధ్యాయం 19వ వచనం, కనిపెట్టాలి, మంచి జరుగుతుంది. రోజు రోజుకి కవర్ అవుతా ఉంటాం, రోజు రోజుకి కవర్ అవుతాం. మీకు చాలాసార్లు చెప్పాను కదా, మీ ఒంటిలో కనుక జ్వరం వచ్చిందనుకో, జ్వరం అనేది వచ్చిందనుకో, ఆ జ్వరానికి విరుగుడు కూడా మీ ఒంట్లోనే తేలవుతుంది. దానికి సంబంధించినటువంటి వైద్యం మీ ఇంట్లోనే జరుగుతుంది. దానికి తప్పు అయితే మనం ఏం చేయాలి, ఇంజక్షన్ రకంలో టాబ్లెట్ రూపంలో మనం ఏం చేస్తాం, దానికి సహకారం చేస్తాం. ప్రతి దాన్ని నీ ఒంటులోనే తయారు చేస్తాయి. ఇదిగో యేసుక్రీస్తు ఆ అబ్రహాము కుమారుడు ఇస్సాకును బలి ఇవ్వడానికి గొర్రెని తీసుకొని వెళ్ళాడు. ఆయన గొర్రెని తీసుకొని వెళ్ళలేదు, కుమారుని తీసుకొని వెళ్ళాడు. కుమారుని తప్పించాడు, గొర్రెని అక్కడ సిద్ధపరిచాడు. నీ ఒంట్లో కూడా నీకు వస్తున్న శోధనలు, నీకు వస్తున్న ఇరుకులు, నీ ఇబ్బందులు అన్నిటి నుంచి అక్కడే సొల్యూషన్ ఉంటుంది. దానికోసం నువ్వు కనిపెట్టాలి, నువ్వు సిద్ధపడు, దానికి తగిన సమాధానాన్ని పొందుకో. కనిపెట్టే మనసు ఉండాలి. అంటే దాన్ని అడగాలి, కనిపెట్టు, దేవుడు నీకు తగిన ఉపాయం చేస్తాడు. అట్టి ధన్యతలు, అట్టి అవకాశం దేవుడు కనుకొస్తున్నాం. ప్రార్థన చేద్దాం. ఇంకా ఉంది చాలా విషయం, టైం ముగిస్తా ఉన్నాను. కనుకొస్తున్నాం, ప్రార్థన చేద్దాం. కనుకొస్తున్నాం, ప్రార్థన చేద్దాం. జరగబడినటువంటి వాక్యం ప్రార్థన చేయవలసిందిగా మధ్యలో ఉన్నటువంటి